ఇంకా మా ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఇక్కడ అందరం అయితే ఉన్నాము. ఇంక ఈరోజు వచ్చేసి మా తమ్ముడు అయితే కొత్త ఛానల్ అయితే పెట్టాడు కదా, దానికోసం అయితే ఫుడ్ అయితే మొత్తం అయితే రెడీ చేసాడు. చిన్న దావత్ కాదు, పెద్ద దావత్ అయితే ఇచ్చేసాడు. మొత్తం వచ్చేసి ఛానల్లో ఉంటాయి అన్నీ చూసేయండి. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఇంకా అందరం భోజనం చేసేస్తున్నాము. మా వదిన మా మరదలు వచ్చేసి నాతో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయాలంట. అందుకని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు అయితే నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే రెడీ చేస్తున్నాను. బా తగాదాడుతున్నారు వీళ్ళు, ఫుల్ ఆకలి మీద ఉన్నారు. గిన్నె ఇచ్చాగా, ఓహో ఎక్కడ పెట్టేసా. ఓకే అండి, ఇంకా ఈ గిన్నెతో మా ముగ్గురికి ఫుడ్ ఛాలెంజ్ ఆగట్లేదు. ఓకే, టేబుల్ వేసి పెడదాం మేడం. అంతే ఫ్రెష్గా. శుభ ఇంకా రీసెంట్గా న్యాయంగానే పెడుతున్నారా? నేను అటు పోయి ఇచ్చేలాగా మాయ చేశారేమో నాకు కొంచెం డౌట్. నాకేంది ఇదే కొంచెం ఎగుస్తా ఉన్నట్టుంది. ఫుడ్ ఛాలెంజ్ అంటే అంతా సమాంతరంగా ఉండాల మరి. చికెన్ కబాబ్, అలానే పెరుగు చట్నీ. అంటే ఓడిపోతానని ఓకేనండి, ముగ్గురికి ఫుడ్ అయితే సమాంతరంగా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టాంపులు, ఎవరు గెలిస్తే ఏదో నాకు చూపిస్తారు. అవపడుతుంది బాగా చూడు. టికెట్ పట్టాడు ముగ్గురు. ఒకసారి కెమెరా భయపడుతుంది దగ్గర పడుకో. అయ్యో చూపిండయా అలా అవన్నీ ఇటు పెట్టేప్పుడు నువ్వు కోళ్ళు తింటామని ఉంటే నండు మీరే గిట్ట నాకు నేర్పిరా. అమ్మో కళ్ళు కూడా మారి అయ్యో ఏం తింటున్నారు అంటారా ఏమన్నా? మా మీరు స్టాప్ చేసి 1, 2, 3 దాకా చెప్పమా, లేకపోతే ఈ కాకు 3 చెప్పకుండా తింటున్నారు ఎందుకని మరి? భయం చెప్పండి అసలుకి. మా ఇంట్రో చెప్పు, నువ్వు చెప్పు. ఎవరు గెలిస్తే వాళ్ళకి, గెలిచినా గెలపండి మా వదిలి శారీ తెచ్చిద్దంట. ఎవరు గెలుస్తారో చూద్దాం. మళ్ళీ గెలిచినా గెలపని తేవాలి. 3, 2, 1 స్టార్ట్. ఇంకానండి అన్న రైస్ ఎక్కువ వేసుకున్నాను అంటున్నారు. అంత ఎందుకు వేసుకున్నారు? ఇద్దరు మనుషులు తిని అంత రైస్ వేసుకున్నారు, మరి ఎట్లా చేస్తారా మరి? అరే వాడు చేతులు సెల్ తీయరా. మా ఇంకా ఫుడ్ చేయాలని మాటలు ఉండవు. అయిపోయిన దాకా వాళ్ళు ఎప్పుడు గెలుస్తారా, ఎప్పుడు షేర్ చేసుకుందామా. బుజ్జి అయితే రాజకీయాలు కన్నేస్తుంది. ఎంతవరకు అయిపోయింది ఏందని. నువ్వు తిరిగానేమో
నువ్వు ఓడిపోయేవాడు మాత్రం వాళ్ళ ఇద్దరికి ఇప్పియాల్సి వచ్చింది నీ ఇష్టం. అదిగో బుజ్జిది అయిపోతుందిగా. బుజ్జి నిదానం తినమ్మా నువ్వు ఏది నువ్వు. మా పెరి చట్నీ లేదా? ఎవరు? రోజా మీరు కాలేండి మా ఏం చూస్తున్నా? ఆడ ఓడిపోయింది. రైస్ ఉంటే ఆడ ఆడేసింది అన్నాకంతా. కానీ మా ఆశ్రితగా మేమున్న రైస్ అంతా వెళ్ళక తొందరగా. అది తొందరగా అమ్మా. నువ్వు అట్లా ఆకుండా కుదరదు రాజే. ఇవన్నీ కుదరయే కాదు. ఏడైపోయింది. అయిపోలా. మా అమ్మాయి ఓడిపోతే ఖచ్చితంగా ఇద్దరికి ఇప్పియాల్సిందేలే. కానీ మా అమ్మాయి గెలిచేది. మా అమ్మాయి నన్ను నవ్వుతుంటారు రే మీరందరూ. రాజు ఏదో మాయ చేసింది మా. నువ్వులేమా నువ్వు రైస్ ఆడ పెట్టింది మా పక్కన ప్లేట్లో. అదే బుజ్జాయి మా ముందు ఆశ్రిత చేతిలో అన్నం తీసుకుంటారా? ఆ ప్లేట్ ఆ పిల్లకేయండి మా. ఆ ప్లేట్ పిల్ల ఆ పిల్లకేయండి. అదిగా తీసుకో. అరే నువ్వు పక్క పోరా. మీ అమ్మాయి నాకు డౌట్ ఉంది. మీ అమ్మకి వెళ్ళవలా? ఓకేనండి. ఇంకా మా వదిన కోసం చెప్పేసి నేనే ఓడిపోయాను. అబ్బాయి అయింది మరి. మా అమ్మాయి స్టార్ట్ చేయకముందు తింటమేంది? అది న్యాయం కాదు అసలు కట్ట. పాప బుజ్జి నిదానం అయిపోయింది. ఇంత కుందేలా పరిగెత్తింది. ఇప్పుడే తాపిల్లా తింటాం చూడు. బుజ్జి కూడా అయిపోయినట్టేలే. ఫస్ట్ రాజీ, సెకండ్ ఏం బుజ్జి, థర్డ్ మా అమ్మాయి. ఇప్పుడు బయలుదేరటం. ఇప్పుడు గెలుచురు పోదాం. రెడీ అవ్వండి. ఇంకా పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. ఇంకా పార్ట్ 2 వీడియో చెప్పమ్మా. ఇంకా పార్ట్ 2 వీడియో వచ్చేసి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాం కదండి. ఈ ఫుడ్ ఛాలెంజ్ కోసం మా వదిన మా మరదలకి అయితే శారీ తెలియని ఒప్పుకున్నా కదా. ఇంకా అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ అదే. ఇంకా పార్ట్ 2 బావే